సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ తిడితే బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తామన్నారు. రేవంత్ రెడ్డిపై ఏగ వాలకుండా కాపాడేందుకు బీజేపీ ఎంపీలు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్తో యూరియా ఆగితే ఒక్క తెలంగాణలో సంక్షోభం ఎందుకుంది అని ప్రశ్నించారు. బడా మోదీ ఆయన 2 కోట్ల ఉద్యోగాలంటే చోటా మోదీ రేవంత్ 2 లక్షల ఉద్యోగాలన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆటలో అరటిపండని, ఎన్నికల ముందేమో హామీల జాతర, ఎన్నికలయ్యాక చెప్పుల జాతర అని ఎద్దేవా చేస్తారు. నేను కూడా చూసిన ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్ 2 కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క మాట, సక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకుంటేది బోటీ తింటాడా? ఏమన్నా బోటీ కొట్టేటోడా? నాకు అర్థం కాదు. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఒడిచినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికెళ్ళి వెళ్తాయంటే మాకు తెలివిలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు. అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమయ్య ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి. మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనాయని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ఎవరైనా ముఖ్యమంత్రి? గింత అన్యాయం మాటలా. ఇంకా ఘోరం, ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇవాళ మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళు అందరూ చెప్తాను, అన్నా నువ్వు జర తిట్టుడు తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ని తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్సేదండి. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు పడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకొని నాకు కూడా గుర్తు చేయండి. మళ్ళీ తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు, అంతే. పేరు రాసుకొని పెట్టుకోర్రి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. ఓ దగ్గర మెల్లగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు? లీకేజ్ స్టార్ట్ అయితే రిపేర్ చేయించుకుంటారా, వాటర్ ప్రూఫ్ చేసుకుంటారా, లేకపోతే ఇల్లు మొత్తం గులగొడతారా? రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇల్లు మొత్తం గులగొట్టన్నాడు. అట్లా అయితేనే కరెక్ట్ అంట. అరే రిపేర్ చేయాలి, లేకపోతే ఎందుకు అంటే చేస్తలేడు. ఎందుకా అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు. ఎందుకని నిన్నయాలనే తెలిసింది. ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పిర్రు పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు కడతాడు, ఆంచేలి నీళ్లు తీసుకొని కావేరీలో కలుపుతాడు, కావేరీలోకి వెళ్ళి తమిళనాడుకోవాలి. మీరు ఇక్కడ దీనిలో ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుంజుకుంటారు. కాబట్టి గోదావరి నీళ్లు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు, మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంతా. అందుకే నేను అంటున్నా, 2 పార్టీలు దొందే.